మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రి కాలం సమయంలో ప్రియులారా, మరి ఉదయకాలం చెప్పబడిన అంశాలను మరి మనం విన్నాం కదా. ఒకటి, సంఘములో ఏక అభిప్రాయం, ఏక తాత్పర్యం, ఏక మనస్తత్వం ఉండాలి అన్నటువంటిది దైవజనం ద్వారా విన్నాం. అలాగనే గోధుమలు పొట్టులోను, పొట్టు అగ్నిలోను అనేటటువంటి అంశాన్ని విన్నాం. ఇప్పుడు ప్రియులరా, ఈ రాత్రి కాలపు సమయంలో మరి సర్వలోక మోసకారి ఎవరు, సర్వలోక మోసకారి ఎవరు అనేటటువంటి యొక్క అంశాన్ని మనం దేవుని వాక్యం నుండి ఆలోచన చేద్దాం. ఈ రాత్రి కాలపు సమయంలో సర్వలోక మోసకారి, ఈ యొక్క అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేయగలిగి వీలైతే ఇది ఈ వారం, వచ్చే ఆదివారం, మరొక ఆదివారం, ఎన్ని ఆదివారాలు? 3 ఆదివారాలు దీని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఉదయం చెప్పాలనుకున్నాను కానీ దైవజనులు వచ్చినందువలన ఇది చెప్పలేకపోయాను గనక ప్రియులారా, మనకు సర్వలోక మోసకారి ఎవరో మనం జాగ్రత్తగా, దేవుని పిల్లలం గనక, క్రైస్తవులం గనక, క్రీస్తునందు మనం భయభక్తులు కలిగి నడుచుకున్నందువలన మనకు అర్థం కావాలి, మనకి విషయము అర్థం కావాలి. కనుక ప్రియులారా, దేవుని వాక్యం నుండి ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. మోసం చేశారు, ఆయా సందర్భాల్లో నేను మోసపోయానని, నేను ఫలాని వారి ద్వారా మోసపోర్చబడినానని, ఫలాని విధంగా నేను మోసపోయాను, ఫలాని వారు నన్ను మోసం చేశారని, ఫలాని విధంగా నేను మోసపోయాని, ఇలా మోసం గురించి ప్రపంచంలో ఎవరిని అడిగినా ప్రపంచంలో మోసపోకుండా ఎవరు ఉండరు కూడా నేను అనుకుంటున్నా. ప్రపంచంలో 850 కోట్ల మంది వారి వారి జీవిత కాలాల్లో, వారి వారి యొక్క సమయ సందర్భాల్లో ప్రతి మనిషి మోసపరచబడిన వాడే, ప్రతి వారు కూడా మోసపరచబడిన వాడే. అయితే ప్రియులారా, ఈ మోసము చేయటానికి మరి మానవులను పురిగొల్పుతున్నటువంటి వారు ఇంతకు మోసకారి, సర్వలోక మోసకారి ఎవరు? మనం ఒకరినో, ఇద్దరినో, ముగ్గురునో మన జీవితంలో మోసం చేయొచ్చేమో. అది ఆర్థిక లావాదేవీల వలనైతేనేమి, లేకపోతే ఆస్తి వలనైతేనేమి, లేకపోతే ఆ సందర్భాలైతేనేమి మనం మోసం చేస్తూ ఉండొచ్చేమో. కానీ ప్రియులరా, సర్వలోకాన్ని నిట్ట నిలువుకి మోసం చేస్తున్నవాడు ఒకరున్నారు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం ప్రియులరా. ప్రకటన గ్రంథం కొద్దిగా చదవగలిగిన వారు చదివి సహాయపడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం ప్రియులరా. బైబిల్ చదవాలమ్మా, స్త్రీలు గాని పురుషులు గాని. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు ఆది ఘట సర్పమైన, ఎవరంటమ్మా ఇల్లు? సర్వలోకమును మోసపుచ్చుతున్న వ్యక్తి ఒకరిని గురించి మరి దర్శనము ద్వారా ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. తన దర్శనం ద్వారా తెలుసుకొని పరిశుద్ధాత్మ వలన ఆయన ప్రేరేపింపబడిన వాడే మళ్ళీ ప్రకటన గ్రంథం రాస్తూ ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ
ఆయన చెప్పినటువంటి మాటను మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, సర్వలోకమును మోసపుచ్చుచు, మోసపుచ్చి అని లేదు అక్కడ, మోసపుచ్చి అంటే ఒకసారి, సర్వలోకమును మోసపుచ్చుచు, కంటిన్యూషన్, సర్వలోకాన్ని మోసపుచ్చుచు, ఆ మోసపుచ్చుచున్నటువంటి ఆ వ్యక్తి పేరు ఏమంటున్నాడు? అపవాదనియు, సాతాననియు పేరు గల ఆది ఘట సర్పం అన్నాడు. ఆది ఘట సర్పం. ఎవరి ఆది ఘట సర్పం? ఎవరి ఆది ఘట సర్పం? ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క అపవాది సాతాననియు ఆది ఘట సర్పమైన ఈ అపవాది ఒకనాడు మహోన్నతునితో నేను కూడా సమానుని, దేవుని కంటే నేను ఎంత మాత్రం తక్కువ వాడిని కాదనుకోని ప్రియులారా, తన మనసులో గర్వించిన అపవాది, తన మనసులో గర్వించుకొని అపవాది. యెషయా గ్రంథం 14 అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం అంతా కూడా. మహోన్నతునితో సమానునిగా నేను చేసుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును అని నీ మనసులో అనుకున్నదంట. అది మనసులో అనుకుందంట. మనసులో ఇంకా బయటికి అది చెప్పలేదు ఇంకా అపవాది. మనసులో అనుకునేది ఎవరికి యాడ్ చేశారు? ఎవరికి? నీ మనసులో, నా మనసులో, మనందరి మనసులో మనం అనుకుంటున్నదల్లా ఎవరికి తెలిసిపోతుంది? ఎవరికి తెలియదు అనుకుంటున్నామో, ఎవరికి తెలియకూడదనుకొని పర్సనల్ గా మభ్య పెట్టాలనుకుంటున్నాము, వారికి మాత్రము తెలిసిపోతుంది ప్రియులారా. వారికి తెలిసిపోయింది. ఒకనాడు అపవాది తన మనసులో అనుకున్న ఈ యొక్క అధికార దాహాన్ని దేవుడు గుర్తించి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే ప్రియులారా, చదవండి ఒకసారి. అందుకే పరలోకమందు యుద్ధం పెట్టాడంట దేవుడు. ఉంటే నాతో సమానునిగా నువ్వు పోల్చుకున్నావు గనక, చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12:7 అనుకుంటా, 12:7. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలుకును అతని దూతలకును, చదవాలమ్మా, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలుకును అతని దూతలకును ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. యుద్ధములో ఓటము పాలైనటువంటి అపవాది, యుద్ధములో దేవుని మీద గెలవలేని అపవాది, సాతానుడు లేక అపవాదని ఆది ఘట సర్పముగా పిలువబడిన యొక్క దుష్టుడైన అపవాది భూమి మీద పడవేయబడి అదే చదువుకున్నాం కదా 9వ వచనంలో. భూమి మీద పడవేయబడి, చూడండి, ఆ ఘట సర్పమును 8వ వచనం, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరు గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా వీడు మళ్ళీ భూమి మీదకి వచ్చి పడిపోయి కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది కిందికి పడిపోయి ఏం చేస్తుందంట? ఈ భూమి మీద పడవేయబడి సర్వలోకమును ఏం చేయాలనుకుని తెలుసా? దేవుడివ్వని సింహాసనం, దేవుడు నన్ను సమానంగా చూడని ఆ యొక్క ఉన్నత స్థితి నుంచి, హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, తన కుమారులకు ఇస్తాను ఈ సింహాసనం అని. అంటే నిరంతరాయంగా మేము కోట్ల సంవత్సరాల నుంచి దేవుని దగ్గర పరిచర్య చేస్తున్న మేము దాసులమంట,
మాకు ఆ సింహాసనం ఇవ్వడంట. మమ్మను ఒక కట్టు బానిసలుగా చూస్తున్న ఈ దేవుడు ఇంకా భూమిని, లోకమును, సమస్త లోకాలను సృష్టించక ముందే ఒక మానవుని దేవుడు సృష్టిస్తాడంట. ఆ మానవునికి ఈ సింహాసనం ఇస్తాడంట, మాకివ్వడంట అన్నట్లుగా ప్రియులారా, కొందరు కోట్ల కొలది దేవదూతల్ని వాడు కూడా పోగు చేసుకొని ఈ యొక్క దుష్ప్రచారం చేసి, మోసం చేసి, పరలోకంలో కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఎదురు తిరిగి అక్కడ యుద్ధములు గెలవలేక భూమి మీద పడినటువంటి అపవాది, దేవుని మీద తిరుగుబాటు చేసిన అపవాది కిందికి పడవేయబడిన తర్వాత 9వ వచనంలో వీడు కిందికి వచ్చిన తర్వాత అక్కడ మోసమే వీడు ఏమా అక్కడ దేవదూతలను పోగు చేసుకున్నాడు, మోసపూరితమైన మాటలు చెప్పి భూమి మీద పడవేయబడిన తర్వాత కూడా ఈ అపవాది సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు ఆది ఘట సర్పమైన ఈ అపవాది మోసపుచ్చుతుందంట ప్రియులార. సర్వలోకాన్ని మోసపుచ్చడానికి ఇది భూమి మీద పడవేయబడిందంట. పడవేయబడినటువంటి అపవాది ఎలా మొట్టమొదట మోసం చేస్తున్న తండ్రి, మొట్టమొదట భూమి మీద పడిన కొన్ని సంవత్సరాలకి మొదటి మానవులైన అవ్వాదాములను దేవుడు ఆదాము నేలమట్టితో నిర్మించి అతని పక్కటెముకలో నుండి స్త్రీని నిర్మించి స్త్రీ పురుషులను ఏదేను వనములో పెట్టి ప్రియులారా, ఏదేను తోటలో పెట్టి వీరికి మంచి చెడు తెలివినిచ్చే వృక్షములు మీరు తినకూడదని, ఈ తోట ఫలాలన్నీ మీరు తినవచ్చని, కొన్ని చెట్ల మంచి చెడు తెలివినిచ్చే వృక్షాలు మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆదాముకి అది భూమి మీదకి పడవేయబడి ఎలా చేస్తుందో చూద్దాం. ఎలా చేసిందో ఆదికాండం 3:13 వచ్చిన, ఆదికాండము 3:13 వచ్చిన త్వరగా చదవాలమ్మా. 3:13 వచ్చిన. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ నన్ను సర్పము ఏం చెప్పింది ఇక్కడ అండర్లైన్ చేయండి. దేవుడు అడుగుతున్నాడు స్త్రీతో అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, ఏం చేశావు స్త్రీ తల్లి, ఏం చేశావు, మనం ఏం చేశావు? నేను తినవద్దని నీ భర్తకు నేను తినవద్దని ఆజ్ఞాపించిన పండ్లను, వృక్షాలను నువ్వు మళ్ళీ తిని నా ఆజ్ఞను అతిక్రమించి ఒక భయంకరమైన తిరుగుబాటు చేశావు నువ్వు నా మీద. ఒక భయంకరమైన తిరుగుబాటు చేశావు. అందుకే అంటున్నాడు, ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ ఏమంటుంది, అయ్యా నేను చేయలేదు. ఎవరు చేశారు? సర్పము నన్ను మోసపుచ్చింది. ఎలా మోసపుచ్చింది సర్పం? ఎలా మోసపుచ్చిందంటే అవ్వని ఎలా ఏం చెప్పి మోసం చేసేటది? అబ్బే ఈ పండ్లు తింటే చావరు, ఈ పండ్లు తింటే మంచి చెడులు మీకు వస్తాయి, మీరు దేవతల వల్లే దేవుళ్ళ వల్లే మారిపోతారని అపవాది అవ్వకు చెప్పిందండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మంచి చెడు తెలివినిచ్చే వృక్షాన్ని తినకూడదని ఎందుకు అన్నాడో తెలుసా? ఒక ఆలోచన ఉంది, దేవుని ఆలోచన. మానవుడు మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి వృక్షాలను తింటే జ్ఞానము ఎక్కువైనా చెడు ఎక్కువైనా మానవుడు భరించలేడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సెల్ ఫోన్లు ఉన్నామనుకో, సెల్ ఫోన్ ఉందనుకో, అది ఎక్కువగా వైరస్ ఎక్కువైతే ఏమవుతుంది? సెల్ ఫోన్కి వైరస్ ఎక్కువైతే ఏమవుతుంది? డెడ్ అవుతుంది. ఇలా కదులుతుంది మనం ఏదైనా బొమ్మ ఆన్ చేసినప్పుడు.
వేడెక్కిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఒక సెల్ ఫోన్ ఒక వస్తువుని వైరస్ ను ఇమిడించుకోలేదు, ఎక్కువగా అది భరించలేనప్పుడు ప్రియులారా, మానవుని మేధస్సు, దేవునికున్న అపారమైన జ్ఞానం, దేవునికున్న అనంత జ్ఞానం, దేవుడు సర్వాంతరగామిగా, సర్వ పరిపూర్ణుడుగా, సర్వ జ్ఞానిగా దేవుడు జ్ఞానాన్ని ఎంతైనా భరించగలడు. మళ్ళీ అలాగనే చెడును కూడా ఎంతైనా కూడా ఆయన భరించుకోగలడు. ఎంతైనా ఆయన చూసి మరి దానిని పక్షాలను చేయగలడు. కానీ మానవుడైతే కొన్నింటిని చూసి టెంప్ట్ అయిపోతాడు, కొన్నింటిని వింటే టెంప్ట్ అయిపోతాడు, పడిపోతారు, స్త్రీలైనా పురుషులైనా. అర్థమవుతుందా? గమనించాలి, వాక్యాన్ని వింటున్నాం. మంచి చెడు తెలివినిచ్చే వృక్షాలను ఎందుకు దేవుడు తినవద్దన్నాడంటే, అవ్వాదములకు మీరు అంత పరిపూర్ణమైన సహనం, అంత పరిపూర్ణమైన మరి నిలిచేటటువంటి పడిపోని తత్వం మీ దగ్గర ఉండదు. పడిపోయే తత్వం మీకు ఉంటుంది కనుక, పడిపోని తత్వం మీకు ఉండకుండా ఉండాలంటే చిన్నపిల్లల వలె మీ స్వభావం ఉండాలి. ఈ మంచి చెడు తెలివిచ్చే వృక్షాలు తినకూడదని దేవుని ఉద్దేశం. అయితే ప్రియులారా, సర్పము మాట విని ఏం చేసిందావా? సర్పము మాట విని ఏం చేసింది? మోసపుచ్చింది. సర్పము నన్ను ఎవరు మోసం చేశారమ్మో? మొట్టమొదట అవ్వాదాములను సర్పం మోసం చేసింది. అందుకే ప్రకటన గ్రంథం 12:9 చెప్తున్నాడు, సర్వ ఆనాటి నుండి మొదటి జంట అయిన ఆదాము అవ్వల నుండి సర్వ లోకమును మోసం చేసే మోసకారి ఎవరు తెలుసా? ఎవరిని ఎలా మోసం చేయాలనో నేర్పరండి అపవాది. ఎవరిని ఎలా మోసం చేయాలనో వానికి తెలిసినంతగా భూమి ఎవరికి తెలియదు. తెలుసా? కనుక ప్రియులరా, ఎలా మోసం చేశాడంటాడు? ఎలా మోసం చేశాడో చూద్దాం. ఎలా వాడు మోసం చేస్తూ ఉన్నాడో మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. ఏలేనగా పాపం, ఏలేని మాట బాగినాలి, ఏలేనగా పాపం ఆజ్ఞను హేతువు చేసుకొని అపవాది అవ్వను మోసం చేసింది, ఆదాముని మోసం చేసింది. చదవండి మాట. ఏలైనగా పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని పాపములు పడిపోయాను నేను అంటున్నాను. చూడండి, చదవాలి నాన్న. ఎలా చంపిందంట అపవాది? అవ్వాదాములను ఎలా చంపేసిందంట? ఆజ్ఞ అండి, ఆజ్ఞ. దేవుడు ఏమిచ్చాడు ఆజ్ఞ? ఈ తోట చెట్ల ఫలాలను అన్నిటిని మీరు తినవచ్చున, కానీ మంచి చెడు తెలివినిచ్చే వృక్షాల ఫలాలను మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు ఆది దంపతులకు, ఆదామవలకి. ఈ యొక్క ఆజ్ఞని ఏం చేసుకోవాలంట? హేతు అంటే కారణంగా చూపిందండి వాళ్ళకి. ఆజ్ఞతోనే కొట్టేసింది వాళ్ళు. అపవాది ఎలా కొట్టేసింది అవ్వాదములని? ఆజ్ఞ ద్వారా కొట్టేసింది. ఆజ్ఞ దేవుడు తినవద్దంటే అదే ఆజ్ఞను చూపే అవ్వని ఆదామును అనేదానికన్నా ఆదామును అనేదానికన్నా అవ్వనంటే బాగుంటుంది. కనుక ప్రియులారా, ఈ యొక్క అపవాది
ఏం చేసిందంట? ఏలైనగా పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని ఉంది. పాపం చేయాలన్నా చేయకూడదన్నా ఆజ్ఞ మీద ఆధారపడి ఉంది. అయితే ఈ యొక్క పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేతనే నన్ను చంపిన ఎవరు? సర్పం. ఈ పండు తింటే చస్తారని దేవుడు చెప్తే, ఈ పండ్లు తింటే చావరని దేని ద్వారా పట్టేసింది అవ్వని? ఆజ్ఞని ఇప్పుడు కూడా చెప్తున్నారు. మోసపుచ్చే వాళ్ళు మీ కడుపులో గడ్డలు కరిగిపోతాయి. ఇది కూడా వాక్యాన్ని ఆధారం చేసుకొని మీ కడుపులో ఉన్నటువంటి మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. రాత్రికి రాత్రి అప్పులు తీరిపోతాయి. ఇది కూడా వాక్య ఆధారంగానే మిమ్మల్ని కొట్టేస్తుందండి అపవాది. కనుక ప్రియులరా, ఈ ఒక్కొక్క నాడు అపవాది సాతాననియు వీడు ఎలా కొట్టేశాడంటే అవ్వను. ఒక మాట చెప్తాను. ఇక్కడ స్త్రీని ఎందుకు మరి కొట్టేసింది అపవాది అని మనం ఆలోచన చేయగలిగితే, స్త్రీలు కూడా ఎక్కువగా బలహీనమైన ఘట్టాలు స్త్రీలే. మీరు బాధపడొద్దండి కొంతమంది, ఎందుకంటే బైబిల్లో ఉంది ఆ మాట. స్త్రీ బలహీనమైన ఘట్టము అని ఉంది బైబిల్లో. కనుక బలహీనమైన ఘట్టమని బైబిల్లో ఉన్నప్పటికీ మళ్ళీ పురుషుణ్ణి ఎక్కువ మోసం చేయలేరు సమాజంలో. కొన్ని విషయాల్లో తప్ప పురుషుణ్ణి, అర్థమవుతుందా? ఎక్కువ విషయాల్లో మోసపోయే వాళ్ళు ఎవరు తెలుసా? మీరే చెప్పాలి తల్లి. స్త్రీలే. ఎక్కువ విషయాల్లో మోసపోయే వాళ్ళు స్త్రీలే. అమాయకంగా, అజ్ఞానంగా మోసపోయి నమ్మేసి సమాజంలో దెబ్బతిన్న తర్వాత అప్పుడు మేలుకొని అప్పుడు కళ్ళు తెరిచేదానికన్నా ప్రియులరా, మొదటని మోసపోకుండానట్లు చూసుకోండి. ఇక్కడ అపవాది ఏం చేసింది? ఎవరిని కొట్టేసింది? మొట్టమొదటి వచ్చి బలహీనమైన ఘట్టముగా స్త్రీ ఉంటుంది కనుక మరి కనీసం అడగాలి కదా, ఏమి సర్పమైతే పదే పదే నన్ను తినమని ఆజ్ఞాపిస్తుంది, తినాలా వద్దా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో భార్యలారా మీ స్వపురుషులకు, అందుకే వచ్చింది ఆ వాక్యం మీకు, మీ స్వపురుషులకు లోబడి ఉండి అన్ని విషయములో అండర్లైన్ చేయడానికి. పురుషుడి మాట ఎందుకు వినమన్నాడు దేవుడు? ఏమ్మా, ఈరోజు చాలా మంది ప్రజా సంఘాల్లో స్త్రీ శక్తి అని మేమే పురుషులతో సమానమని ఎన్నెన్నో చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పుడు కూడా పురుషుడి హెడ్, పురుషుడే శిరస్సు. కనుక ప్రియులరా, దేవుడు చెప్పిన విధంగా ఈ అవ్వమ్మ భర్తను అడగాలి కదా, నేను ఏమి తినాలన్నా వద్దా? పదే పదే నన్ను శోధిస్తున్న అపవాది అంటే భర్త ఏం చెప్పేవాడు? సుజ్ఞానం అన్నా నువ్వు నిద్రపోయేటట్టు నీళ్ళు తాగండి, నీళ్ళు తాక్కొని. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఇలాంటి మోసపూరితమైన మోసాలలో పడిపోయి, ఏ మోసమమ్మ ఇది? అపవాది చేసిన మోసము. అపవాది చేసిన మోసం మామూలు మోసం కాదు ఇది. ఎక్కడ పెట్టిందో తెలుసా? గొడ్డలి పెట్టు నిత్యత్వానికే చేరకుండానట్లు గొడ్డలి పెట్టేసింది మొట్టమొదట అవ్వాదముల దగ్గర. కనుక ఆ పాపములు పడిపోయిన వారందరినీ కూడా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ 15వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటూ వస్తే అక్కడ చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా? మొదటి ఆదాము వలన పాపమెట్టిదో లోకములోకి ప్రవేశించెను, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని దేవుడు
ప్రసాదించడానికి ఆయనని భూలోకానికి యేసుక్రీస్తును పంపెను అంటాడు. కనుక ప్రియులరా, అలాంటి పాపములో ఎవరి ద్వారా కొట్టేసింది? స్త్రీ ద్వారా కొట్టేసింది. భర్తను కొట్టేసింది. భర్తను ఎలా కొట్టేసింది? భార్య, అక్కడ చెప్తాడు కదా ఆది కాండం, మనం ఆ యొక్క 2వ అధ్యాయం ఆ భాగం అంతా కూడా చూస్తే, పురుషుడు తన తల్లిని తండ్రిని ఇడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరులుగా ఉంటారు అనేది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞని హేతు చేసుకున్నాడు వాడు. ఇది కూడా క్యాచ్ చేశాడు వాడు. ఎవరి మాట వింటాడా? ఆదాము. నేను తినంటే విన్నాడు కనుకేడు. వీడిని ఎలా తినిపించాలో తెలుసా? వాటికి ఇచ్చిన సాటి అయిన సహకారి అయిన భార్య ద్వారానే తినిపించాలి. ఆజ్ఞ ఉంది కనుక ఆజ్ఞని హేతు చేసుకుంటున్నాడు వీడు. ప్రతిసారి ఆజ్ఞని హేతు చేసుకొని ఆజ్ఞ ద్వారా కొట్టేశాడు అపవాది. ఇటు స్త్రీని కొట్టేశాడు అవ్వని, పురుషుని కొట్టేశాడు ఆదాముని. వీళ్ళిద్దరూ ప్రియులారా ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండ్లు తిన్నారో, దేవుని మాటని అతిక్రమించారు, ఆజ్ఞని అతిక్రమించారు, పాపం చేశారు. ఆజ్ఞ అతిక్రమే పాపం చేశారు ప్రియులారా. ఆ ఏదేను తోటలో నుండి వారిని గెంటి వేసి, ఇక నుంచి మీరు ఏదేను తోటలో ఉచితంగా జీవరు ఈ తోట చెట్ల ఫలాలు తినటానికి, మంచి ఫ్రూట్, మంచి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం తినే అధికారం మీకు ఇంకా లేదు అని చెప్పి ప్రియులారా, ఏదేని తోట నుండి అవ్వాదాములను గెంటి వేసి, మరి ఆ యొక్క తోట చుట్టూ మళ్ళీ శిరాపులను దేవదూతలను ఖడ్గజ్వాలలుగా ఉంచి, అక్కడ నుండి ప్రియులారా, అక్కడ నుంచి మీరేం చేయాలో తెలుసా? ఇక నుంచి అవ్వాదాములు మీరు ఈ నేలని సిద్ధపరచాలి, ఈ నీళ్లను మీరు సిద్ధపరచుకోవాలి. మీరు సిద్ధపరచుకున్న గచ్చ పొదలను, ముండ్ల పొదలను మనిపించుతూనే ఉంటుంది. నువ్వు దానిని సేద్యం చేస్తూనే ఉండాలి. దానిలో నుండి నువ్వు పంట తీయాలి. ఆ పంట నుండి నీవు నీ కుటుంబాలు సర్వలోకము బ్రతకాలి కదా. నా దగ్గర ఉచితంగా తినే అధికారం, యోగ్యత మీరు కోల్పోయారు గనక దేవుడు బయటికి గెట్టి వేశాడండి అవ్వాదాములని. దేని వలన ఈ పరిస్థితి దాపరించింది అవ్వాదాములకు? దేవుని మాట అతిక్రమించాడు. అతిక్రమింప చేసింది అపవాది చేసిన ఈ అతిక్రమానికి మరి దేవుని దగ్గర, దేవుని సమీపంలో ఉండే యోగ్యతను పోగొట్టుకున్నారు ఒకనాడు అవ్వాదాములు. కనుక మోసం అంటే మీరు చిన్నది కాదు. మోసం అంటే చిన్నది కాదు, మామూలు మోసం కాదు ఇది. కనుక ప్రియులరా, అలాంటి మోసాల నుండి, మోసం మనల్ని ఎవరైనా చేయొచ్చు, ఏ రకంగా అయినా చేయొచ్చు, ఏ మాటలైనా చెప్పొచ్చు, నమ్మబలకొచ్చు, నమ్మబలికి మోసం చేయొచ్చు. జాగ్రత్త. వాక్యాన్ని ఎరిగిన మనం సర్వ జ్ఞానము కలిగి, సర్వ మెలకువ కలిగి, నన్ను తప్పుడు మార్గంలో నడిపించడానికి చూస్తుంటే మన గ్రామంలో కూడా కొంతమంది చెప్తుంటారు, ఇదే గ్రామం కాదు కానీ ప్రపంచమంతా కూడా ఇరుగు పొరుగు వారు కొన్ని మాటలు భర్త మీద భార్యకు నెపములు చెప్పటం, అలాగనే భార్యకు భర్త మీద చెప్పటం, తల్లిదండ్రుల మీద నెపములు చెప్పటం, మోసపుచ్చి అంటే తగాదాలు పెట్టి, గొడవలు పెట్టి, సమస్యలు పెట్టి, మోసపుచ్చి అబద్ధం చెప్పి మోసపరిచింది అవ్వని అలా మోసం చేసి ప్రియులరా సమాజంలో చలి కాచుకునేవారు రోజుకి ఎక్కువైపోతున్నారు. కనుక ప్రియుల అలాంటి దుష్ట సంబంధుల నుంచి జాగ్రత్తగా మేలుకోవాలనేటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నారు. దేవుడి ప్రతి వాక్యమును మీ హృదయాల్లో ఫలింపచేసి దీవించును గాక.